ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. మరొకసారి దేవుడు తన చిత్త ప్రకారము మీ ముందుకు నన్ను నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి వాక్యాంశము విత్తువాని ఉపమానము. క్రొత్త నిబంధన గ్రంథంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి విత్తువాని ఉపమానం గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. క్రొత్త నిబంధనలో ఈ యొక్క ఉపమానాన్ని మనము గమనించగలం. మనం చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఉపమానమే ఈ యొక్క విత్తనములు విత్తేటువంటి ఉపమానము. ఇది మనకి చాలా సుపరిచితమైనటువంటి ఉపమానము. మరి ఆ ఉపమానంలోనే యేసుక్రీస్తు తెలియజేసినట్టుగా విత్తినటువంటి విత్తనము దేవుని యొక్క వాక్యము. విత్తేటువంటి వాడు ఎవడు అని అంటే మనుష్య కుమారుడు ఈ విత్తనములు దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలని విత్తుతున్నాడు. ఎక్కడ విత్తుతున్నాడు అని అంటే పొలము, ఈ లోకము అని చెప్పి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనము ఆ యొక్క ఉపమానం యొక్క భావాన్ని తెలియజేసినప్పుడు దాని గురించినటువంటి సారాంశాన్ని చూస్తాం. విత్తనము దేవుని వాక్యము అని చెప్పి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ వాక్యం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనం పరిశీలన చేసి తెలుసుకోవాలి. విత్తనం యొక్క స్వభావం అనేటువంటిది ఏంటో ముందు మనం ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో గమనించగలగాలి. ఎందుకనంటే విత్తనము ఎక్కడి నుంచి అయితే వస్తుందో, దాని యొక్క మూలము ఎక్కడి నుంచి అయితే లభిస్తుందో, ఆ యొక్క విత్తనము కూడా దాని యొక్క మూలమైనటువంటి దాని యొక్క స్వభావము కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విత్తనము యొక్క మూలాన్ని మనం పరిశీలన చేస్తే దీని యొక్క స్వభావాన్ని మనము గ్రహించగలిగినటువంటి వారమై ఉంటాం. ఎందుకనంటే ఏదైతే విత్తుతామో అదే తిరిగి మనం ఫలముగా పొందుతాం అనేటువంటిది బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి బోధ. అయితే మనం మాట్లాడుకుంటున్నటువంటిది ఏది పడితే అది ఏదో ఒక విత్తనం గురించి కాదు, కానీ ఉపమాన భాగంలో చెప్పినట్లుగా యేసుక్రీస్తు విత్తనము దేవుని యొక్క వాక్యము. ఈ మనుష్య కుమారుడు విత్తుతున్నటువంటి విత్తనం ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనము. దీని యొక్క స్వభావాన్ని ఎలాగ మనం గుర్తించగలుగుతాము అని అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. విత్తనము దేవుని యొక్క వాక్యం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ 12వ అధ్యాయం 50వ వచనంలో యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఏమంటున్నాడనంటే, మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును అని చెప్పి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. అంటే దేవుని వాక్యం అనేటువంటి లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటిది ఏంటి అని అంటే అది నిత్యజీవ సంబంధమైనటువంటిది. ఇది మనుష్య కుమారుడు విత్తుతున్నటువంటి విత్తనం యొక్క స్వభావము. నీ ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును. అలాగే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 142వ వచనం. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ఇది విత్తనం యొక్క స్వభావము. యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఇంతకుముందు మనం చదివినటువంటి లేఖన భాగంలో ఏం మాట్లాడాడు? నీ యొక్క ఆజ్ఞ నిత్యజీవము. ఈ యొక్క విత్తనం అనేటువంటిది నిత్యజీవ సంబంధమైనటువంటి స్వభావము కలిగినటువంటిది. ఇక్కడ 119వ అధ్యాయంలో ఏమంటున్నాడనంటే, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ఈ మనుష్య కుమారుడు విత్తుతున్నటువంటి విత్తనం అనేటువంటిది శాశ్వత కాలం ఉండేటువంటిది. ఆ విత్తనం యొక్క స్వభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఏమంటాడనంటే నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ఈ విత్తనము మనుష్య కుమారుడు విత్తుతున్నటువంటి ఈ యొక్క విత్తనం అనేటువంటిది మనుష్య కుమారుని ద్వారా లోకంలో విత్తబడినటువంటి యొక్క దేవుని వాక్యం అనేటువంటి విత్తనం యొక్క స్వభావము శాశ్వతమైనటువంటిది. నీ ఆజ్ఞ నిత్యజీవ సంబంధమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది, అది నిత్యము ఉండేటువంటిది. మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటనంటే, గ్రహించి తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటనంటే, విత్తనము ఎక్కడి నుంచి వస్తుంది అనంటే దాని మూలమైనటువంటి వృక్షము నుంచి వస్తుంది. దాని యొక్క మూలస్థానం అనేటువంటిది ఒకటి ఉంటుంది. వృక్షం యొక్క స్వభావం ఏంటో విత్తనమునకు కూడా ఆ రకమైనటువంటి స్వభావమే కలిగి ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో చూద్దాం. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. విత్తనము ఏ వృక్షం నుంచి అయితే వస్తుందో ఆ వృక్షం యొక్క స్వభావము ఏంటి, దాని యొక్క
గుణగణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు చెప్పినట్లుగా నీ ఆజ్ఞ నిత్యజీవ సంబంధమైనటువంటిది. ఇంకా ఏమన్నాడనంటే అది శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది. 119వ కీర్తనలో మనం చూసినట్లుగా. కాబట్టి దేవుని నుంచి వచ్చినటువంటి యొక్క వాక్యం అనేటువంటి విత్తనము చెట్టు ఎలాంటిదో దాని యొక్క విత్తనము కూడా అలాంటిదే. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడనంటే మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, అలాగే పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపడానికి ఎంత మాత్రం కూడా ఫలించదు అని చెప్పి యేసుక్రీస్తు ఆ విషయాలను మనకి వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం అనేటువంటిది కేవలం సత్యము అని చెప్పి మనం తెలుసుకున్నప్పుడు దాని యొక్క మూలం ఏమై ఉంటుంది అంటే సత్యములో నుంచే సత్యం అనేటువంటిది వస్తుంది. అసత్యములో నుంచి సత్యము కానీ లేదా మరి ఇంకేదైనా మార్గము ద్వారా సత్యం వెల్లడయ్యేటువంటి అవకాశం ఎంత మాత్రము కూడా లేదు. నీ ఆజ్ఞ నిత్య జీవము అని చెప్పి మాట్లాడినప్పుడు దానికి మూలం ఏమై ఉండాలి? జీవమే ఆధారమై ఉండాలి. జీవము కలిగినటువంటి దాంట్లో నుంచే జీవం అనేటువంటిది వస్తుంది, సత్యమైనటువంటి దాంట్లో నుంచే సత్యం అనేటువంటిది వస్తుంది. మనుష్య కుమారుడు విత్తినటువంటి వాక్యం అనేటువంటి విత్తనం యొక్క స్వభావాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి చూడండి, 1 తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క స్వభావం అంటే విత్తనము దేవుని యొక్క వాక్యము అన్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే దేవుడు సత్యవంతుడును, దేవుడు జీవము కలిగినటువంటి వాడును అని చెప్పి తెస్సలోనికేయులకు పత్రిక రాస్తూ పౌలు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. అంటే విత్తనం యొక్క స్వభావము అది ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చింది అని అంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చింది. కాబట్టి నీ వాక్యము శాశ్వతము, నీ వాక్యము నిత్య జీవము. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం, తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు. అంటే దేవుడు తనంతట తాను జీవము కలిగినటువంటి వాడు, దేవుడు జీవము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చినటువంటి యొక్క వాక్యము కూడా జీవముతో కూడుకున్నటువంటిది. కాబట్టే యేసుక్రీస్తు ఏమన్నాడనంటే నీ వాక్యము నిత్య జీవమని నేను ఎరుగుదును. ఈ విషయాలన్నిటి ఎడల అవగాహన జ్ఞానం కలిగి మాట్లాడుతున్నటువంటి మాటలు యేసుక్రీస్తు ఇక్కడ మనకి బోధిస్తున్నాడు. ఇప్పుడు మనకి అర్థమైంది చదివినటువంటి లేఖన భాగాలను బట్టి ఈ యొక్క వాక్యం అనేటువంటి విత్తనం యొక్క మూలము, దాని యొక్క స్వభావము, అది ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనము స్పష్టంగా గ్రహించాము. ఇప్పుడు విత్తనం అనేటువంటిది సిద్ధపరచబడింది. మన చేతిలో దేవుని వాక్యం అనేటువంటి విత్తనం ఉన్నది. దాని యొక్క స్వభావాన్ని గురించి గ్రహించాము, దాని యొక్క మూలాన్ని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ విత్తనాన్ని ఏం చేయాలి అని అంటే వ్యవసాయం చేయడానికి అవసరమైనటువంటి భూమిలో వేయాలి, నేలలో పాతాలి ఆ యొక్క విత్తనాన్ని. ఉపమానములో మనం గ్రహించినట్లుగా, మనం విన్నట్లుగా పొలము లోకము అని చెప్పి అన్నాడు. ఇక్కడ లోకము అని చెప్పి ప్రస్తావించినప్పుడు ఉపమాన భాగంలో వివరించినట్లుగా లోకము అంటే మనిషి యొక్క అంతరంగము లేకపోతే మనిషి అని చెప్పి అర్థము. ఎందుకనంటే విత్తనం విత్తిన తర్వాత దాని యొక్క ఎదిగే క్రమాన్ని గురించి వివరిస్తున్నప్పుడు ఐహిక విచారాలు, ముళ్ళ పొదలు, లేకపోతే రకరకాలైనటువంటి శోధనలు, సమస్యలు, అంటే మొక్క ఎదుగుతున్నటువంటి క్రమాన్ని మనం గమనించినట్లయితే అవన్నీ కూడా మనుషులకే వస్తాయి. దేవుని వాక్యం అనేటువంటిది విత్తబడుచున్నటువంటి చోటు మనిషి యొక్క అంతరంగము, లేకపోతే చెవుల ద్వారా మనిషి విని తన యొక్క అంతరంగంలోనికి దీన్ని తీసుకుంటున్నాడు దేవుని వాక్యాన్ని. ఆ ఎదిగేటువంటి క్రమంలో ఇన్ని రకాలైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏంటనంటే విత్తబడినటువంటి లోకము మనిషికి సాదృశ్య రూపకంగా ఈ యొక్క ఉపమానంలో చెప్పబడింది. విత్తనము దేవుని వాక్యము, దాని యొక్క స్వభావము మనం గ్రహించాము. అది నాటబడినటువంటి పొలము మనిషి. ఈ యొక్క లోకము అనేటువంటిది అంటే ఈ యొక్క దేవుని వాక్యం అనేటువంటి విత్తనము విత్తబడినటువంటి పొలము లోకము అన్నాడు. కాబట్టి ఈ యొక్క లోకం అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము లోకములో ఉన్నాయి. అంటే లోకం అంటే ఏంటంటే శరీరము, శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ దేవుని వాక్యం అనేటువంటి విత్తనము విత్తినటువంటి యొక్క లోకము అంటే ఏంటనంటే మనిషి యొక్క హృదయము, మనిషి యొక్క అంతరంగము, మనిషిలో విత్తబడుతుంది ఈ దేవుని వాక్యం అనేటువంటి విత్తనము. సరే, ఈ విషయాలన్నీ కూడా మనకి ఇప్పుడు అర్థమయ్యాయి. ఎప్పుడు నాటబడింది ఒక వాక్యం అనేటువంటి విత్తనము?
ఎక్కడ ఈ యొక్క వ్యవసాయం అనేటువంటిది ప్రారంభించాడు దేవుడు అని అంటే, మనిషితో దేవుడు ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టాడో అప్పుడే ఈ యొక్క దేవుడు చేసేటువంటి వ్యవసాయం అనేటువంటిది ప్రారంభమైంది. ఏదైనా తోటలో మనం గమనించినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న, అంటే దేవుడు వ్యవసాయం చేస్తున్నాడు, విత్తనాన్ని నాటుతున్నాడు. ఏమని నాటుతున్నాడు విత్తనాన్ని? ఎలాగా ఇక విత్తనము నాటబడినటువంటి క్రమాన్ని మనం పరిశీలన చేస్తే 16వ వచనము, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. విత్తనం అనేటువంటిది, దేవుని వాక్యం అనేటువంటి విత్తనం అనేటువంటిది లోకములో లేకపోతే ఆదాములో నాటబడింది. ఈ యొక్క విత్తనము అంటే దేవుని వాక్యం అనేటువంటి విత్తనము నాటబడినటువంటి రీతి మనం గమనించినట్లయితే ఎలాగో ఉన్నది. ఏమి నాటుతున్నాడు దేవుడు అని అంటే, 1 నిరభ్యంతరముగా తినవచ్చును, 2 తినకూడదు. ఇదే దేవుని వాక్యము నాటబడినటువంటి రీతి. దేవుని వాక్యం అనేటువంటి విత్తనము లోకములో వెదజల్లబడినటువంటి రీతి. మనం బైబిల్ అంతా కూడా మొత్తం దేవుని వాక్యాన్ని అంతటినీ పరిశీలన చేస్తే ఈ 2 విషయాలే మనకు కనబడతాయి. లేదా అంతకు మించి ఇంకేదైనా మాకు తెలిసింది అని అంటే కింద కామెంట్స్లో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి, పంచుకోండి, నేను కూడా తెలుసుకుంటాను. మొత్తము ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 2 విషయాలే మనకి కనబడతాయి. ఇది చేయండి, ఇది చేయొద్దు, ఈ రకంగా మీరు ఉండాలి, ఈ రకంగా మీరు ఉండకూడదు. ఉదాహరణ మనము 20వ అధ్యాయం నిర్గమాకాండంలో మనకు గమనించినట్లయితే అక్కడ ఏమంటాడు? నీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నరహత్య చేయకూడదు. విత్తనం అనేటువంటిది నాటబడినటువంటి రీతి. నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును, ఇంకొకటేమో తినకూడదు. ఈ 2 విషయాలే దేవుడు చేస్తున్నటువంటి వ్యవసాయము. దేవుని వాక్యం అనేటువంటి విత్తనం విత్తబడుతున్నటువంటి రీతి ఈ రకముగా ఉన్నది. దేవుడు చేసేటువంటి యొక్క వ్యవసాయం యొక్క పద్ధతి అనేటువంటిది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క వాక్యాన్ని లేకపోతే ఆ యొక్క విత్తనాన్ని నాటినటువంటి యొక్క నేల లేకపోతే మనిషి యొక్క స్వభావము లేకపోతే మనిషి ఉన్నటువంటి స్థితి ఎలా ఉన్నదనంటే అది నిర్జీవమైనటువంటి పొలము, అందులో జీవము లేదు. మనిషి పాప సంబంధమైనటువంటి స్వభావంలో ఉన్నటువంటి వాడు. క్షయమైపోయేటువంటిది ఆ నేల. అశాశ్వతమైనటువంటి దానిలో జీవముతో కూడుకున్నటువంటి దేవుని వాక్యం అనేటువంటి విత్తనము ద్వారా వ్యవసాయం ప్రారంభించాడు దేవుడు. దాని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని గురించి పౌలు చాలా బాగా మనకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎలాగనంటే, ఈ శరీరం అనేటువంటిది క్షయమైనటువంటిది. ఈ శరీరం అనేటిది అంటే దేవుని వాక్యము విత్తబడినటువంటి పొలం అనేటువంటి లోకం యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం మనము. ఎలా ఉంది ఈ పొలము అని అంటే క్షయమైనటువంటిది, బలహీనమైనటువంటిది, ఘనహీనమైనటువంటి పొలములో నిత్య జీవము, శాశ్వతము, సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనంతో దేవుడు పని చేస్తున్నాడు. విత్తనమైతే శాశ్వతమైనటువంటిది, వాక్యమైతే జీవము కలిగినటువంటిది, వాక్యమైతే సత్యము కలిగినటువంటిది. అయితే అది నాటినటువంటి పొలము ఎలా ఉన్నదనంటే దానికి విరుద్ధమైనటువంటి స్వభావము కలిగినటువంటిది, మనిషి యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావము. అలాంటి దాంట్లో దేవుడు తన యొక్క వాక్యాన్ని ప్రవేశపెట్టాడు. అందుకే దేవుని వాక్యము విత్తబడినటువంటి యొక్క మనిషి యొక్క అంతరంగాన్ని గురించి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడంటే, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. ఈ దేవుడు వ్యవసాయం చేస్తున్నటువంటి పొలము అన్నింటికంటే మోసకరమైనటువంటిది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. దీనిలో సత్యము, నిత్యజీవము, శాశ్వతమైనటువంటి దేవుని వాక్యము ఎలాగ పనిచేస్తుందో తెలుసుకోవడమే దేవుడు చేసేటువంటి పనిని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని గ్రహించగలగడం. అందుకనే దేవుని వాక్యాన్ని విత్తనంతో మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు నీళ్లతో కూడా పోల్చి మాట్లాడాడు.
ఏమన్నాడు? నేనిచ్చేటువంటి నీళ్లు తాగువాడు ఎప్పుడునూ కూడా ఇంకా దప్పికొనడు. అంటే నీళ్ళని అర్థమా? కాదు కదా, నా మాటలు విని వాటిని గైకొనువాడు అని అర్థము. దేవుని యొక్క మాటలు నేను తండ్రి దగ్గర ఏదైతే విన్నానో అదే బోధిస్తున్నాను కానీ, అంటే విత్తనం యొక్క మూలం మర్చిపోకూడదు మనం. యేసుక్రీస్తు విత్తుతున్నాడు, మనుష్య కుమారుడు విత్తుతున్నాడు అని అంటే యేసుక్రీస్తే దేవుడు అనేటువంటి మార్గంలో మాట్లాడతారు. మళ్ళీ అలా కాదు, తండ్రి దగ్గర ఏదైతే సంపాదించుకున్నాడో, తండ్రి దగ్గర ఏవైతే విషయాలు విన్నాడో వాటిని నేను మీకు బోధిస్తున్నాను తిరిగి, నా అంతటా నేను ఏమీ కూడా బోధించడం లేదు అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడనంటే, నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగువాడు ఎవడు కూడా ఇంకెప్పటికీ కూడా దప్పికొనడు అని చెప్పి మాట్లాడతాడు. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని పోల్చినటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఉపమానంలో విత్తనము అన్నాడు, యేసుక్రీస్తు దాన్ని నీళ్లు అని చెప్పి అన్నాడు. ఇంకా మనం పాత నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10, 11, 12 వచనాలని చూద్దాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. దేవుని వాక్యాన్ని ఎలా మాట్లాడుతున్నాడనంటే, వర్షము హిమము, మంచు ఎలాగైతే పైనుంచి భూమి మీద కురుస్తుందో, వర్షం ఎలాగైతే భూమి మీద పడుతుందో, నా వాక్యము, నా నోటి నుంచి వచ్చేటువంటి వాక్యము కూడా అలాంటిది అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యము విత్తనముగా పోల్చబడింది, దేవుని వాక్యము వర్షము అన్నాడు, దేవుని వాక్యాన్ని హిమముతో కూడా పోల్చి మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకని అనంటే, ముందు మనం మాట్లాడుకున్నట్లుగా దేవుడు వ్యవసాయం ప్రారంభించినటువంటి యొక్క నేల యొక్క స్వభావం ఎలాంటిది? నిర్జీవమైనటువంటిది, మోసకరమైనటువంటిది, ఏమాత్రము కూడా జీవము లేనటువంటి ఈ యొక్క బీడు భూమిలో దేవుడు నిత్య జీవం అనేటువంటి దాన్ని సృష్టించబోతున్నాడు. దేవుడు జీవముతో నింపబోతున్నాడు ఈ యొక్క పొలాన్ని, లేకపోతే ఈ యొక్క లోకమంతటిని కూడా. లోకం అనేటువంటి పొలము అని చెప్పి అన్నాడు ఉపమానంలో. కాబట్టి మనం కూడా ఆ రకమైనటువంటి భాషా ప్రయోగంతోనే మాట్లాడుకుంటున్నాం. నిర్జీవమైనటువంటి యొక్క నేల అంతటిని కూడా జీవముతో నింపబోతున్నాడు. కాబట్టి పొలములో జీవము రావాలని అంటే, అది వ్యవసాయానికి పనికి రావాలని అంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. వర్షమును హిమమును ఆకాశము నుండి కురుస్తున్నాయి. దేవుని వాక్యం అనేటువంటిది ఈ యొక్క మృత సంబంధమైనటువంటి నేలలోనికి ప్రవహిస్తూ ఉంది. అందుకనే దేవుడు మనిషిని ఏమడుగుతున్నాడనంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. దేవునికి అవసరం ఆయన పని చేయడానికి అని చెప్పి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నాకు పనుంది నీ హృదయముతోని. నువ్వు మృత సంబంధమైనటువంటి వాడివి, నీలో జీవం ఏమాత్రం కూడా లేదు. కాబట్టే నీ ఆజ్ఞ నిత్య జీవమని ఎరుగుదును అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా అలాంటి జీవంతో మనల్ని నింపడానికని చెప్పి దేవుడు ఏమడుగుతున్నాడు మనల్ని? నీ హృదయము నాకిమ్ము, నేను పనిచేస్తాను, దాంతోని జీవంతో నింపేస్తాను. క్షయమైనటువంటి దాన్ని అంతా కూడా నీలో నుంచి తీసివేసి నిత్య జీవాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి తన పని నిమిత్తమై దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. ఎందుకంటే, ఎందుకు దేవుడు నీ హృదయంతో ఏం చేసుకుంటాడు? ఆయనకేం పని అని అంటే, తనకు అనుకూలమైనటువంటి పాత్రగా దేవుడు మనల్ని మార్చుకొని ఆయన పని నిమిత్తమై, ఆయన మహిమ నిమిత్తమై దేవుడు మనల్ని వాడుకోవడానికి అని చెప్పి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క సంకల్పం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడనంటే, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. మోషేతో కూడా దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటనంటే, నేను వారిలో నివాసం ఉండునట్లు నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఎక్కడ నువ్వు నిర్మించేటువంటిది? బయట కాదు, మట్టితోని సిమెంట్తోని ఇటుకలతోని కాదు, వారిలో నివసించడానికని చెప్పి దేవుడు అడుగుతున్నాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా, మనల్ని, లోకం అంతటినీ కూడా, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు, నా యొక్క నివాస స్థలంగా ఏర్పాటు చేసుకుంటాను నిన్ను. నేను జీవము కలిగినటువంటి వాడిని. దేవుడు జీవము కలిగినటువంటి వాడు అని చెప్పేసి తెస్సలోనికే పత్రికలో మనం చూసాము కదా. జీవముతో కూడుకున్నటువంటి దాని యొక్క నివాస స్థలము కూడా జీవముతో కలిగినటువంటిదే ఉండాలి. నీ హృదయం ఏమో ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, మోసకరమైనటువంటిది, క్షేమైపోయేటువంటిది, బలహీనమైనటువంటిది. అలాంటి దాంట్లో జీవముతో కూడుకున్నటువంటి దేవుని యొక్క నివాసం ఎలా ఉంటుంది అందులో? కాబట్టే దేవుడు మనిషి యొక్క హృదయాన్ని అడుగుతున్నాడు. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా ఆజ్ఞ అనేటువంటి దాని ద్వారా
నిత్యము ఉబికేటువంటి జీవజలము ద్వారా దాన్ని నా నివాసయోగ్యంగా నేను మార్చుకుంటాను. దీన్ని అంతటినీ కలిపి ఉపమాన రూపంలో ఏమన్నాడనంటే, విత్తుటకు విత్తువాడు బయలుదేరాడు, విత్తనములు చల్లుతున్నాడు. విత్తనము దేవుని యొక్క వాక్యము, పొలమేమో లోకము, విత్తినటువంటి వాడు మనుష్య కుమారుడు అని చెప్పి ఈ యొక్క విత్తువాని ఉపమానం యొక్క సారాంశం అనేటువంటిది ఆయా లేఖన భాగాలను మనం చదవడం ద్వారా దేవుని వాక్యాన్ని గ్రహించేటువంటి వారమై ఉండాలి. సరే, దేవుడు మన హృదయాన్ని అడిగాడు, దేవునికి ఇచ్చేద్దాము, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడదాము, దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనాన్ని మనలో జీర్ణింపజేసుకుందాము. వాట్ నెక్స్ట్? ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈరోజు లోకంలో బోధించేటువంటి బోధలు ఎలా ఉన్నాయనంటే, దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదింపబడతావు, నీకేదైనా లోటుగా ఉంటే అది దేవుడు నీకు తీర్చేస్తాడు, రకరకాలైనటువంటి ఉద్యోగాలు కావాలా, పెళ్ళిళ్ళు కావాలా, పిల్లలు కావాలా, నీకు ఏమి లోటు ఉందో దేవుని వాక్యం అనేటువంటిది నువ్వు వింటే, చర్చికి వస్తే, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అవన్నీ దేవుడు తీర్చి నిన్ను దీవించి ఆశీర్వదించేస్తాడు. అది విత్తనం చేసేటువంటి పని, అది దేవుడు చేస్తున్నటువంటి వ్యవసాయం యొక్క ప్రతిఫలం అనేటువంటిది. అందుకు పూర్తి విరుద్ధంగా దేవుడు చేస్తున్నటువంటి, దేవుడు ప్రారంభించినటువంటి యొక్క వ్యవసాయం యొక్క ప్రతిఫలం ఉన్నది. దాన్ని గమనించాలి కదా. ఆధారము దేవుని యొక్క వాక్యము, లేఖనమే కావాలి. కానీ మనిషిని యొక్క ఊహ, మనిషిని యొక్క ఇచ్చను బట్టి దేవుని వాక్యాన్ని పైది కిందికి, కిందిది పైకి తలకిందులు చేసేసి బోధించినట్లయితే అది ఎంత మాత్రం కూడా సరైనటువంటి వ్యవసాయం అని చెప్పి అనబడదు. వ్యవసాయం సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది? నేల నాశనం అయిపోతుంది, అందులో విత్తినటువంటి విత్తనము నిర్వీర్యం అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. కాబట్టి నేలలో నాటబడినటువంటి, మనిషిలో నాటబడినటువంటి ఒక దేవుని వాక్యం అనేటువంటిది ఏం చేస్తుంది, ఎలాగ తన యొక్క పని అనేటువంటిది దేవుడు జరిగిస్తున్నాడు అని అంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఇక్కడ ఏమంటాడనంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఇది విత్తనము నేలలో నాటబడిన తరువాత జరిగేటువంటి పని, దేవుడు చేస్తున్నటువంటి వ్యవసాయము. ఏమవుతుంది అని అంటే, వాక్యము ఎటువంటి వాడు గల ఖడ్గము కంటెను, రెండంచులు గల ఖడ్గము అని చెప్పి అన్నాడు. ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది ఈ యొక్క వాక్యము. దేవుడు తనకు అనుకూలంగా ఎలాగ పనిచేస్తున్నాడో తెలుసుకోవాలి. దేవుడు ఏ రకమైనటువంటి ప్రతిఫలము ఆశించి తన యొక్క విత్తనాన్ని, తన యొక్క వాక్యాన్ని మనిషిలో నాటాడో మనము గ్రహించగలగాలి. ఇది విత్తనం చేసేటువంటి పని. నిన్ను దీవించడమో, ఆశీర్వదించడమో, ఇంకేదో నీకు స్వస్థతలు కలిగేలాగా చేసేయడమో కాదు దేవుని యొక్క వాక్యం చేసేటువంటి పని. కానీ నీ అంతరంగాన్ని, నీ యొక్క మనస్సును, నీ యొక్క ఆలోచనను అంతా కూడా ఇది లోపటి నుంచి శోధించుకుంటూ, ఛేదించుకుంటూ వెళ్ళిపోతుంది దేవుని యొక్క వాక్యము. ఎందుకు ఈ యొక్క వాక్యము ద్వారా మనిషి యొక్క అంతరంగం అనేటువంటిది శోధింపబడాలి అని అంటే, దానికి విరుద్ధముగా ఉన్నది. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నట్లుగా పాప సంబంధమైనటువంటిది, మృత సంబంధమైనటువంటిది, నిర్జీవమైనటువంటిది, క్షయమైనటువంటిది ఈ యొక్క లోకము కాబట్టి, లేకపోతే మనిషి యొక్క స్వభావం కాబట్టే వాక్యం అనేటువంటి దాని ద్వారా శోధనకు గురవుతుంది ఇది. దాన్నే గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. ఎందుకు దేవుని యొక్క వాక్యము ద్వారా మనిషి యొక్క అంతరంగము, హృదయ తలంపులన్నీ శోధనకు గురి కాబడి పరీక్షింపబడుతున్నాయి అని అంటే, అందుకు విరుద్ధమైనటువంటి స్వభావంలో మనిషి యొక్క స్వభావం ఉన్నది. ఏమంటాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తున్నాయి. దేవుని యొక్క వాక్యం అనేటువంటి యొక్క విత్తనము, అది నాటబడినటువంటి నేల ఒకదానికొకటి జత కలిసేటువంటి వాటిగా లేవు, ఒకదానికొకటి విరుద్ధముగా ఉన్నాయి. కాబట్టే వాక్యము ఖడ్గమైపోయింది. ఇప్పుడు వాడిగలిగినటువంటి ఖడ్గమయ్యి మనిషి యొక్క అంతరంగములో ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో మూలుగుల మట్టుకు దూర్చు శోధిస్తూ ఉన్నది, పరీక్షిస్తూ ఉన్నది. వాక్యము ద్వారా దాన్ని నలగొడుతూ ఉన్నది దేవుని వాక్యం అనేటువంటిది. కాబట్టి ఈ వాక్యం అనేటువంటి దానికి దేవుడు అడిగినట్లుగా నీ యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చేసి ఆయన యొక్క వాక్యం అనేటువంటిది నీ హృదయంలోనికి తీసుకున్నప్పుడు దాని ద్వారా నువ్వు శోధింపబడతావు. దాని ద్వారా నీకు పరీక్ష వస్తుంది. ఆ విన్నటువంటి వాక్యం మీద నువ్వు ఉంచినటువంటి విశ్వాసం పరీక్షింపబడేటువంటి శ్రమలు, ఇబ్బందులు, లేకపోతే
ఆ యొక్క శోధనల చేత నువ్వు పరీక్షింపబడతావు. అంతేగాని వాక్యము విని దాన్ని అంగీకరించినంత మాత్రాన ఈలోక సంబంధమైనటువంటి సదుపాయాలు లేకపోతే ఈలోక సంబంధమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా నీకు సమకూడవు. అది దేవుడు చేసేటువంటి వ్యవసాయం యొక్క ప్రతిఫలం ఎంత మాత్రం కూడా కాదు. వాక్యము నిన్ను శోధిస్తుంది, పరీక్షిస్తుంది, పరీక్షకు గురి చేసి ఉత్తమమైనటువంటిది దేవుని యొక్క నీతి అనేటువంటి ఫలము ఫలించే వరకు కూడా వాక్యం అనేటువంటిది ఖడ్గములాగా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఈ విత్తనం గురించి, అది పనిచేసేటువంటి విధానం గురించి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి మనం గ్రహించగలిగాము. ఇప్పుడు ఏమైపోయింది? దేవుడు విత్తనాన్ని విత్తాడు. ఆ విత్తనము ఎలాగ పనిచేస్తుందని అంటే నీ యొక్క ఆలోచనలో, నీ యొక్క అంతరంగములో, నీ యొక్క హృదయములో, నీ కీళ్ళలోకి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు నీ యొక్క శరీరం అంతట్లో కూడా దూరి నిన్ను శోధిస్తూ ఉన్నది. దీన్ని ఎలాగ గ్రహించాలి అని అంటే ఇప్పుడు ఏమైపోయింది ఈ వాక్యము అని అంటే నువ్వు వేరుగా, వాక్యము వేరుగా లేరు. ఇప్పుడు నీ యొక్క అంతరంగములో, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క మూలకు కూడా వాక్యం అనేటువంటిది చేరిపోయింది. ఖడ్గములాగా ఛేదించుకుంటూ భేదించుకుంటూ వెళ్ళిపోయిందని హెబ్రీ పత్రికలో మనం చూసాం కదా. నువ్వు వాక్యము వేరువేరుగా లేరు. ఇప్పుడు దేవుడు అడిగాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము, నాకు అనుకూలమైనటువంటి నివాసంగా మార్చుకుంటాను అని చెప్పాడు, ఇచ్చేశాడు. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే వాక్యము నువ్వు ఇద్దరు కూడా కలిసిపోయారు, వేరువేరుగా లేవు. నీ అంతరంగము, నీ యొక్క ఆలోచనలు అంతా కూడా వాక్యములాగా మారిపోయి లోపల ఇద్దరు కూడా ఒక్కలాగే ఉన్నారు. ఇప్పుడు అంతిమ లక్ష్యం ఏంటి? ఏమవ్వాలి విత్తనము? వ్యవసాయదారుడు లేకపోతే రైతు ఏ ఉద్దేశాన్ని ఆశించి వ్యవసాయం చేస్తాడనంటే ఇప్పుడు నాటినటువంటి విత్తనము ఫలించాలి. ఫలించాలంటే ఏంటి? ఎలాగ ఫలిస్తాడు? 4 బిల్డింగులు కడతారా? 100 ఎకరాల పొలం కొనుక్కుంటారా? లేకపోతే నీకున్నటువంటి వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా పోతాయా? లేదు. వాక్యం అలా బోధించడం లేదు. సహోదరి సహోదరులారా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. లేఖనం అలా మాట్లాడుతుందండి. దేవుడు వాక్యం అలాగ మాట్లాడుతుంది. దేవుడు విత్తినటువంటి యొక్క వాక్యం అనేటువంటి విత్తనం పనిచేసేటువంటి అంతిమంగా వచ్చేటువంటి ఫలాన్ని గురించి. ఏమవ్వాలి ఈ యొక్క విత్తనం అనేటువంటిది? నువ్వు విత్తింది చస్తే కానీ అది బ్రతికింపబడదు కదా. ఫలము నీ చేతికి రాదు కదా. దేవుడు ఆశించినటువంటి పాత్రగా నువ్వు మారలేవు కదా. వాక్యం ఏమైపోయింది? అంతకు ముందు అయితే అది వేరుగా ఉన్నది. దేవుడు నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అని చెప్పినప్పుడు మనందరం కూడా సంతోషంతో దేవుని వాక్యానికి లోబడి మన యొక్క హృదయాన్ని దేవునికి అందించాము. ఈ వాక్యము ఏమైంది? విత్తబడినటువంటి విత్తనం ఏమైపోయిందనంటే నీ అంతరంగంలోకి, నీ యొక్క ఆలోచనల్లోకి, నీ శరీరం యొక్క ఎముకలు మూలుగలలోకి వెళ్ళిపోయి నువ్వు అది ఒకటైపోయింది, కలిసిపోయారు అంతే. ఇప్పుడు వాక్యం వేరుగా, నువ్వు వేరుగా లేరు. ఈ విత్తినటువంటిది చావాలి. ఇప్పుడు చస్తేనే దాని వలన వచ్చేటువంటి ప్రతిఫలము వస్తుంది. దేవుడు చేసేటువంటి వ్యవసాయం యొక్క పద్ధతి అలా ఉన్నది. దీనికి అనుబంధమైనటువంటి వచనాన్ని మనం గమనించినట్లయితే యోబు గ్రంథం 14వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కవలే అది కొమ్మలు వేయును. నరకబడితే కానీ ఒకవేళ మొద్దు లోపల చీకిపోయి ఉండొచ్చు, దాని కొమ్మలన్నీ కూడా నరికివేయబడి ఉండవచ్చు. కానీ అలాగ నరికివేయబడితేనే, అలాగ మొద్దు మొత్తం సమూలంగా తీసివేయబడితేనే, ఒకవేళ వేరు లోపట భూమి లోపట నీళ్ళలో ఉన్నట్లయితే అది మళ్ళీ కూడా చిగురుస్తుంది. ఇది దేవుని యొక్క విత్తనము ఫలించేటువంటి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రతిఫలం అనేటువంటిది ఇలాగ ఉంటుంది. నువ్వు సమూలంగా నరికివేయబడాలి. విత్తనము భూమిలో పాతి పెట్టేయాలి అంతే. వ్యవసాయము అని చెప్పి అందుకే అన్నాడు. విత్తనం బయటికి కనబడకూడదు. లోపట భూమిలో లోతుగా గొయ్యి తీసి దాన్ని పాతినప్పుడు మాత్రమే నూతనమైనటువంటి ఫలం అనేటువంటిది దానిలో నుంచి బయటికి వస్తుంది. కాబట్టి అది తిరిగి చిగిర్చాలనంటే, తిరిగి అది ఫలించాలి అని అంటే దాని యొక్క వేరు అనేటువంటిది లోపట భూమిలో నీళ్ళ దాకా కూడా చేరి ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క విత్తనం అనేటువంటిది, లేకపోతే నరకబడినటువంటి ముద్ద అనేటువంటిది తిరిగి ఫలిస్తుంది, చిగురిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి దేవుని వాక్యాన్ని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు.
మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకుంటకును. కాబట్టి దేవుని ప్రేమ అనేటువంటి దాంట్లో వేరుపారి ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ అనగా దేవుని యొక్క వాక్యము, దేవుడు మాట్లాడినటువంటి మాటలన్నింటి ద్వారా గ్రహించి దేవుడు లోకానికి అనుగ్రహించినటువంటి ఆయన యొక్క కుమారుని యందు మాత్రమే బయలుపరచబడేటువంటిది దేవుని యొక్క ప్రేమ కదా. అటువంటి ప్రేమలో వేరు పారినటువంటి వాళ్ళే ఉండాలి. ఎక్కడ వరకు పారాలి ఆ వేరు అని అంటే, నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడ వరకు పారాలి. అంత లోతుగా ప్రేమయందు లేకపోతే దేవుని వాక్యమందు వేరు పారినటువంటి వాళ్ళమై ఉన్నప్పుడు మాత్రమే నాటబడినటువంటి ఈ యొక్క విత్తనం అనేటువంటిది తిరిగి ఫలించేటువంటి అవకాశము ఉంటుంది. దేవుడు పని అలా జరిగిస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క విత్తువాడు అనేటువంటి ఉపమానాన్ని ఆయన ఎక్కడ విత్తుతున్నాడో ఆ విత్తనానికి జరిగింది ఏంటి, అది ఎలాగో ఉంటే దేవునికి అనుకూలమైనటువంటి దేవుడు ఆశించినటువంటి ప్రతిఫలం వస్తుంది అనేటువంటి విషయాల్ని మనము గమనించాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, అంటే విత్తనము నాటబడింది అంటే చెట్టు ఖండించబడింది, దాని యొక్క మొద్దు మట్టుకు కూడా పూర్తిగా సమూలముగా తీసేశాడు, గొయ్యి తీసి విత్తనాన్ని లోపట పాతేశాడు కదా. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఒకవేళ నీ యొక్క వేరు అనేటువంటిది నీళ్ళలాగా లోతులో నాటబడినదైతే అక్కడి నుంచి నీరు నువ్వు తీసుకోగలిగి దాని ద్వారా బ్రతికేటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, అంటే పూర్తిగా దేవుని వాక్యం అనేటువంటి ఆధారం మీద మాత్రమే ఆధారపడి జీవించేటువంటి విధానం మనకున్నట్లయితే, ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఇది దేవుడు చేస్తున్నటువంటి వ్యవసాయము. ఇది మనుష్య కుమారుడు అనేటువంటి వ్యవసాయదారుడు నాటుతున్నటువంటి విత్తనం యొక్క ఉపమానం యొక్క సారాంశము. ఏమవుతుందనంట, చావునకు లోనైనటువంటి మీ యొక్క శరీరాన్ని మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? యేసుక్రీస్తు సమాధానం చెప్తాడు కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో, 6వ అధ్యాయము 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్నటువంటి మాటలు దేవుని యొక్క వాక్యము, దాన్నే విత్తనము అని చెప్పి అన్నాడు. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ అంటే ఏమి లేపింది యేసుక్రీస్తుని మృతులలో నుంచి? ఆయన సజీవుడుగా బయటికి రావడానికి కారణం ఏంటనంటే దేవుని యొక్క మాట. తినవద్దు అని చెప్పి ఆదాముతో ఏదైతే అన్నాడో, నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును అనేటువంటి మాట ఏదైతే ఆదాము అనేటువంటి మనిషిలో నాటబడిందో, అది వేరుపారి దేవుని ప్రేమయందు స్థిరంగా నిలబడగలిగింది. కాబట్టే ఆ విత్తనము ఏమైందనంటే మృతులలో నుంచి యేసుని లేపింది. అది నువ్వు నమ్మినట్లయితే, అదే వాక్యము అదే విత్తనము నీలో కూడా నాటబడి అది స్థిరంగా నిలబడినట్లయితే, మృతులలో నుంచి యేసును లేపిన వాని ఆత్మ చావునకు లోనైనటువంటి మీ శరీరములను కూడా రేపు పునరుద్ధానంలో బయటికి తీసుకొచ్చేటువంటి శక్తి కలిగినటువంటిది యొక్క దేవుని వాక్యం అనేటువంటి విత్తనము. ఇలాగ చేస్తున్నాడు దేవుడు వ్యవసాయాన్ని. చాలా జాగ్రత్తగా దేవుని లేఖన భాగాల్ని గమనిస్తూ ప్రతి ఒక్క మాటను కూడా మనం పరిశీలన చేయాలి. కాబట్టి ఒకసారి దేవుడు తన యొక్క వాక్యం అనేటువంటి విత్తనాన్ని మనలో నాటాడు, అంతే అయిపోయింది. అక్కడితోనే దేవుడు చేసేటువంటి పని అనేటువంటిది సంపూర్తి. ప్రతి ఒక్క మనిషిని కూడా తీసుకొచ్చి ప్రతిసారి తినొద్దు, ప్రతిసారి నిరభ్యంతరంగా తినవచ్చును అని చెప్పి ఒక్కొక్కడిలో ఒక్కొక్క విత్తనము నాటాడు. రకరకాలైనటువంటి విత్తనాలు లేవు. దేవుని వాక్యం అనేటువంటిది ఒకటే విత్తనము, నిత్య జీవార్థమై మనిషికి లేకపోతే లోకానికి అనుగ్రహించబడినటువంటి దేవుని వాక్యం అనేటువంటి విత్తనం ఒకటే. ఇది నాటబడిన తర్వాత దానికి ఒక పని అప్పచెప్పాడు దేవుడు. వాక్యం అనేటువంటి తన యొక్క విత్తనానికి దాని పని అది చేసుకెళ్ళిపోతుంది. దేవుని చిత్తాన్ని ఎలాగ నెరవేర్చాలో అనేటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఆ యొక్క వాక్యానికి ఉన్నది. దాని పని అది చేస్తుంది. దాన్నే ఇంతకు ముందు మనం 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో చదివాం కదా, 55:10-11. ఇక్కడ ఏమంటున్నాడనంటే, నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. నేను ఏ ఉద్దేశంతో అయితే నా యొక్క వాక్యాన్ని పంపించానో, ఏ ఉద్దేశంతో అయితే ఆదాము అనేటువంటి వాడికి నా యొక్క ఆజ్ఞను అనుగ్రహించానో, దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇంకంతే.
కాబట్టి వాక్యము దాని పని అది మొదటి నుంచి అనాది కాలము నుంచి కూడా జరిగించుకుంటూ వచ్చింది. దేవుడు అప్పచెప్పినటువంటి పనిని చేస్తూ పోతుంది దేవుని వాక్యం అనేటువంటిది. సమయం వచ్చినప్పుడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను సాక్ష్యం చెప్తాడు, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా. అదే వాక్యము దేవుడు విత్తుతున్నటువంటి విత్తనము అని చెప్పి లేఖన భాగంలో చూసాము కదా. దాని సమయం వచ్చినప్పుడు ఏమైందనంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. శరీరాన్ని ధరించుకోగానే అయిపోలేదు విత్తనం యొక్క పని, దేవుని వాక్యం యొక్క పని. ఇప్పుడు కూడా అది పని చేయాల్సినటువంటి కాలములో పని చేసుకుంటూ వచ్చింది. శరీరాన్ని ధరించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు శరీరాన్ని ధరించుకుంది. శరీరాన్ని ధరించుకున్న తర్వాత కూడా ఇంకా దానికి పని ఉంది. దేవుని నోటి నుంచి బయలుదేరినటువంటి యొక్క వాక్యానికి ఏం చేస్తుంది అనంటే, ఏం సాక్ష్యం చెప్తుంది అనంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను పని చేస్తున్నాను. ఇంకా అయిపోలేదు ఈ యొక్క వాక్యం అనేటువంటి విత్తనం యొక్క పని చేస్తూ ఉన్నది. నా తండ్రి ఇదివరకు పనిచేశాడు, ఇప్పుడు నేను కూడా పనిచేస్తూ ఉన్నాను. ఆ వచ్చినటువంటి విత్తనము, శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి వాక్యము మాట్లాడుతుంది, నేను కూడా పనిచేస్తున్నాను. ఆ అధికారం అనేటువంటిది వాక్యానికి, దేవుని పక్షాన పనిచేసేటువంటి అధికారము ఈ వాక్యం అనేటువంటి శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి వాక్యానికి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టే ఉపమానంలో ఏమంటున్నాడనంటే, విత్తువాడు మనుష్య కుమారుడు అని చెప్పి మాట్లాడాడు అనమాట. తండ్రి ద్వారా ఏదైతే అనుగ్రహం పొందాడో, తండ్రి ద్వారా ఏదైతే యేసుక్రీస్తుకు అనుగ్రహింపబడిందో, దేవుని ఉద్దేశం నెరవేర్చేటువంటి పని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి పని, ఆ పని చేస్తున్నాను నేను. నా తండ్రి చేశాడు, నేను కూడా చేస్తున్నాను. కాబట్టి విత్తువాడు మనుష్య కుమారుడు అని చెప్పి ఉపమాన భాగంలో యేసుక్రీస్తు తెలియజేయడం జరిగింది. కాబట్టి పౌలు దాన్ని ఏమంటాడనంటే, దేవుడు పనిచేస్తున్నాడు, యేసుక్రీస్తు పనిచేస్తున్నాడు, మనము కూడా దేవుని యొక్క పనిలో జత పనివారము అని చెప్పి మాట్లాడతాడు. కాబట్టి విత్తువాడు మనుష్య కుమారుడు విత్తుతున్నాడు అంటే మనం కూడా మనుష్య కుమారులమే కదా, మనిషికి పుట్టినటువంటి వాళ్ళమే కదా. కాబట్టి ప్రతి ఒక్కరి ఎడల దేవుడు చేస్తున్నటువంటి యొక్క వ్యవసాయం పనిలో పాలిభాగస్థలం కావాలి. అటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉన్నది. ఒకవేళ నువ్వు విన్నటువంటిది సత్యమైనటువంటి దేవుని వాక్యం అయితే, నాటబడినటువంటిది సరైనటువంటి దేవుని వాక్యం అనేటువంటిది నాటబడినట్లయితే, నాటబడినటువంటి వాక్యంకు అనుకూలమైనటువంటి స్థలముగా, అనుకూలమైనటువంటి పొలముగా నీ యొక్క హృదయాన్ని నువ్వు సిద్ధపరిచి దేవునికి అంగీకరించినట్లయితే, ఊరికే కూర్చునేది కాదు ఆ విత్తనము, ఏదో విత్తబడిన తర్వాత స్తబ్దుగా ఉండిపోయేటువంటిది కాదు ఆ విత్తనము. పని చేసేటువంటి పని దేవుడు తన వాక్యానికి అప్పచెప్పాడు. కాబట్టి తన పని తాను చేసుకుంటూ పోతుంది దేవుని వాక్యం అనేటువంటిది. దాని యొక్క అంతిమ ఫలము దేవుడు ఏదైతే ఆశించాడో, నిత్య జీవార్థమైనటువంటి ఫలము ఫలించే వరకు కూడా ఈ వాక్యము పని చేస్తూనే ఉంటుంది. పని చేస్తేనే, ఆ రకంగా దేవునితో పాటు జత పనివారమై దేవుని పనిలో పాలిభాగస్థులం అయితేనే ఆ విత్తనం సరైనటువంటి విత్తనము, నాటబడినటువంటి నేల సరైనటువంటి నేల అనబడుతుంది. అలాగ లేనట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా గ్రహించినట్లయితే, దేవుని వాక్యాన్ని సరిగ్గా నువ్వు అనుసరించినట్లయితే ఏమన్నాడనంటే, కలిగిన వాడికి ఇంకా ఇవ్వబడుతుంది. అదే ఉపమాన భాగంలో ఉంటుంది. కలిగిన వాడికి ఇంకా ఇవ్వబడుతుంది, సమృద్ధి కలుగుతుంది. లేని వాడి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. లేని వాడి దగ్గర నుంచి అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? ఇంక ఏమీ లేదు వాడి దగ్గర. లేనోడి దగ్గర నుంచి ఇంకా ఏం తీసుకోవడానికి ఏం మిగులుతుంది అని అంటే, ఏమున్నది వాడి దగ్గర అని అంటే, నేల మాత్రమే ఉంది. దేవుని వాక్యం అనేటువంటిది అక్కడ విత్తబడలేదు. ఒకవేళ విత్తబడినా మధ్యలోనే ఉపమానంలో చెప్పినట్లు పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాయి, ఎండకు తాలుకోలేక ఎండిపోయింది, లేకపోతే లోతుగా నాటబడలేదు కాబట్టి నీరు అందక ఎండిపోయింది అని చెప్పి రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఉపమానంలో మాట్లాడతాడు. కాబట్టి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అంటే దాని అర్థం ఏమున్నది నీ దగ్గర అని అంటే, ప్రాణం మాత్రమే ఉన్నది, ఇది కూడా తీసివేయబడుతుంది. నిత్య జీవము కాకుండా నిత్య నాశనంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. మరణం అనేటువంటి దానికి అప్పచెప్పబడతావు అంతే. ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని అంటే, ఉన్నది ఏంటి? వాక్యం లేదు, శరీరం ఒకటే ఉన్నది. ఇది క్షయమైనటువంటిది, బలహీనమైనటువంటిది, నిర్జీవమైపోయేటువంటిది, అది కూడా పోతుందన్నమాట. కాబట్టి అలాగా దేవుని యొక్క వాక్యం అనేటువంటిది పనిచేస్తూ ఉంది. దేవుడు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రకమైనటువంటి పని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపమానముగా అందరికీ అర్థమయ్యేటువంటి రీతిగా దేవుని వాక్యాన్ని విత్తనమని, దేవుని వాక్యాన్ని నీళ్ళని, దేవుని వాక్యాన్ని హిమమని, ఇంకా రకరకాలైనటువంటి దేవుని వాక్యాన్ని నూనె అని,
మాట్లాడాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాలి, దాంట్లో నుంచి దేవుని యొక్క సంకల్పాన్ని గ్రహించి ఆయనకు అనుకూలమైనటువంటి పాత్రగా మారడానికి దేవుడు ఏం ఆశిస్తున్నాడు మన నుంచి అనేటువంటిది మనము తెలుసుకొని అందుకు అనుగుణంగా మనము దేవునికి అప్పజెప్పుకున్నట్లయితే మనము దేవుడు ఆశించినటువంటి ప్రతిఫలము ఫలించేటువంటి వాళ్ళముగా మనం ఉంటాము. ఈ మొత్తము ఉపమానంలో శ్రద్ధగా గమనించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, నాటబడినటువంటి విత్తనము మంచి నేలలోనే నాటబడింది, సరైనటువంటి పోషణే దానికి అందింది, సరైనటువంటి మార్గంలోనే దానికి కాపుదల దయచేయబడింది. కానీ ప్రతిఫలం చివరికి చూసినట్లయితే మంచి నేలలో నాటబడినటువంటి విత్తనమైనప్పటికీ అందరూ నూరంతలుగా ఫలించలేదు. మంచి నేలలో నాటబడినటువంటి విత్తనములు కొంత 30 కొందరు 60 కొందరు 100 ఫలించారు అని చెప్పి మాట్లాడుతారు దేవుని వాక్యము. చూడండి 13వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనములో, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించిన. అందరికీ 100% లేదు. నువ్వు వాక్యాన్ని గ్రహించేటువంటి వాడివే అయి ఉండొచ్చుగాక, సరైనటువంటి నేలవే అయి ఉండొచ్చుగాక. కానీ దేవుని వాక్యము సరైనటువంటి నేలలోనే పడినప్పటికీ కూడా, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఫలితం మనం గమనించినట్లయితే ఇవి మంచి నేలను పడినటువంటి విత్తనాలు. వాక్యాన్ని గ్రహించుకున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మంచి నేలను పడినటువంటి విత్తనము కొందరు 100 కొందరు 60 కొందరు 30 ఫలించారు. అందరిలో నుంచి కూడా దేవుడు ఆశించినటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితం రావడం లేదు, మంచి నేలను పడినటువంటి విత్తనాలు కూడా. కాబట్టి మనము ఎలాగున్నాము? 100 ఫలించేటువంటి వారముగా ఉన్నామా? 60 ఫలించేటువంటి వారముగా ఉన్నామా? 30 ఫలించేటువంటి వారముగా ఉన్నామా? నేను భక్తున్నే అనుకోవచ్చు, ప్రార్థనాపరున్నే అనుకోవచ్చు, లేకపోతే దేవునికి అనుకూలమైనటువంటి వాళ్ళంగానే ఉండుండొచ్చు ఈ లోకంలో. కానీ అది ఫలించేటువంటి విధానం అనేటువంటిది ఎలా ఉన్నది అనేటువంటిది ఈ యొక్క ఉపమానము ద్వారా మనం గ్రహించి హెచ్చరింపబడి 100 ఫలించేటువంటి వారి యొక్క గుంపులో మనం ఉండడానికి దేవునికి ఎల్లప్పుడూ కూడా లోబడి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఈ ఉపమాన భాగాన్ని గ్రహించారని చెప్పి అనుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు.